మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపట్ మండల్ కనగర్తి గ్రామంలోనైతే మనం ఉన్నాము. సో ఇక్కడ మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది. 700 ఏళ్ల నాటి విగ్రహం ఇది. ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు. వినాయకుడి విగ్రహము ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో ఇది చాలా ఏళ్ల నాటి విగ్రహము, అతి ప్రాచీనమైన విగ్రహము. చాలా చక్కగా ఎంత బాగుందో వినాయకుడు అయితే మనకు క్లియర్ కూడా కనిపిస్తుంది. వినాయకుడు తర్వాత దంతము, తన కళ్ళు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది కనగర్తి గ్రామంలో ఊరికి అవతల ఉంది. ఇక్కడ దీని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయట, మనం అవి కూడా చూద్దాము. ఇప్పుడు మనం వినాయక విగ్రహం చూసాం కదా, అక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయట, చూద్దాం రండి. సో రండి, ఇంకా ఇంకొక విగ్రహం ఉంది ఇక్కడ. ఇవన్నీ కంప్లీట్ గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విలేజెస్ అంటే అప్పట్లో విలేజెస్ అంటే గ్రామాలు ఉంటాయి కాబట్టి కొత్త కొత్త విగ్రహాలు ఎన్నో బయటపడతాయి తెలుసా. నాకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ మీకు చూపించడం అంటే చాలా మంచిగా అనిపిస్తోంది. రండి, ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఇక్కడ కూడా సేమ్ వినాయకుడే, చెట్లు ఉన్నాయి, గాజు ముక్కలు కూడా ఉన్నాయి. కానీ అతి కష్టం మీద నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వినాయకుడు చాలా బాగుంది. అసలు ఈ ఊరి వాళ్ళకి వినాయకుడు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క దైవంని ఆరాధిస్తారు. అప్పటి కాలంలో మాత్రం వినాయకుడిని ఆరాధించినట్టున్నారు. ఎందుకంటే అక్కడ ఒక వినాయకుడు, ఇక్కడ ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు. విగ్రహము చాలా బాగుంది. ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇప్పటికి కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా చాలా ఎంత అద్భుతంగా ఉందో వినాయక విగ్రహము. సో చూడండి. సో ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది, మనం దాన్ని కూడా చూద్దాము రండి. పచ్చని చెట్లు, లోపల నుంచి ఇవన్నీ దాటుకొని మనం వెళ్ళాలి. సో చూడండి, ఇవన్నీ కూడా దాటుకొని కూడా మనం వెళ్ళి ముందుకెళ్తేనే విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. రండి. సో చెప్పులు మనం దూరం ఇచ్చి లోపలికి వెళ్దాం. ముళ్ళు ఉన్నాయి, చాలా కష్టం లోపలికి రావడానికి కూడా, కానీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చూడండి, ఇక్కడైతే మనకు ఒక శివుడిది అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ విగ్రహం అయితే లేదు. శివునికి ఆనవాళ్ళు ఇవి, చాలా ప్రాచీన కాలం నాటివి ఆనవాళ్ళు, అవి మనం ఇప్పుడు చూస్తున్నాము. సో చూడండి. సో ఇప్పుడు మనతో పాటు కనగర్తి గ్రామ పెద్దలు మనతో ఉన్నారు. మల్లారెడ్డి గారు, ఒకసారి అడుగుదాం ఈ విగ్రహాల గురించి కూడా మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు? చెప్పండి, ఆ విగ్రహాలు ఎన్ని ఏళ్ల నాటి విగ్రహాలు? మాకు తెలియదు, మా తాతలు చెప్పారు. అప్పుడు తాతల నుంచి ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. విగ్రహాలు ఉన్నాయి. పురాతన దేవాలయం, సనాతన దేవాలయం ఉంది ఇక్కడ. అక్కడ ఒక చింతల చెరువు ఉంది, అక్కడ కూడా పురాతన దేవాలయం, శివాలయం ఉందని నానుడి. అందరు మేము విగ్రహాలు కొన్ని తీసినాం, కొన్ని తీసి కూడా పక్కకు పెట్టినాం. ఇప్పుడు ఉన్నాయి అక్కడ. చాలా పక్కకు ఉన్నది, ఇక్కడ ఇలా పక్కకు పెట్టిన చాలా పెద్దది. ఆంజనేయ స్వామి లెక్క ఉంటుంది, బేతాళుడు అని. ఇది ఎన్ని ఏళ్ల నాటి అని చెప్పేసి మీకు తెలియదు. మా తాతలు చెప్పారు ఎప్పుడు ఉన్నాయని, అప్పుడు అప్పటి అని. ఇప్పుడు వాళ్ళకు కూడా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఇంకా చాలా ఎప్పటిసుందో ఉంది అక్కడ దేవాలయం. అక్కడ కోనేరు దేవాలయం పెద్దగా ఉంది, అక్కడ ఉన్నది. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? నా పేరు పులి వెంకటి. పులి వెంకటి. ఇక్కడ కొన్ని ఏళ్ల నాటి ప్రాచీన కాలం నాటి విగ్రహాలు ఉన్నాయి. మీకు తెలిసిన మట్టుకు అవి ఎన్ని ఏళ్ల నాటివి? దాదాపు 50
ఏళ్ళ కింది నుంచి మేము చూస్తున్నాం. మా వయసు 50 ఏళ్ళకి వచ్చింది. అప్పటి నుండి చూస్తున్నాము. ఇక అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాల కింద ఏర్పాటు మాకేం తెలియదు. ఇక్కడ దాదాపు మేము ఈ 50 ఏళ్ళ చరిత్ర నుంచి చూసుకుంటా పోయినప్పుడల్లా ఈ విగ్రహాలు, ఇక్కడ గణేశుని విగ్రహం అని, అక్కడ లింగం విగ్రహం అని, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. మేము అప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి చూసుకుంటూ పోతున్నాము. మాకేం తెలియదు. అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాల కింద నుండి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరి ఆ విగ్రహాలు ఇప్పుడు బయటపడ్డాయి. మీరు 50 ఏళ్ల నుంచి చూసినట్టు కాబట్టి దాని మీద మీరు ఎలాంటి అంటే గుడి కట్టిద్దాం, ఎందుకంటే ఇవి అప్పటి కాలం నాటివి, దాన్ని ఎందుకు మనం పోడగొట్టుకోవాలి, వాటికి ఒక గుడి నిర్మిద్దాం అని చెప్పేసి మీకు అలాంటి ఆలోచన రాలేదా? ఆలోచన ఇప్పటి వరకు రాలే. ఇప్పుడు మీరు వీళ్ళు అనేది అనిపిస్తే దానికి ఆ గుడిలా దాని గురించి ఏ నిర్ణయం అయినా కానీ మేము చేయగలుగుతాం. ఏమి విగ్రహాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు? ఇప్పుడైతే ఇక్కడ ప్రస్తుతంగా 2 గణేశుని విగ్రహాలు, ఒకటి లింగం విగ్రహము, ఒకటి ఆ సూర్యచంద్ర, ఈ 3 విగ్రహాలు ఆల్రెడీ మనకు కనపడుతున్నాయి. అందరం చూసినాం. ఎవరైనా అధికారులు వచ్చారా ఇక్కడికి వాటి చూడడానికి అని చెప్పేసి? ఇప్పుడు మేము కాకుండా మిగతా ఎవరైనా అధికారులు వచ్చారో చూసారా అంటే టెస్టింగ్ కోసం, అది ఎన్ని ఏళ్ళ నాటిది విగ్రహం అని చెప్పేసి టెస్టింగ్ కోసం ఎవరైనా వచ్చారా? ఇప్పటి వరకైతే ఎవరు రాలే. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఈ ఛానల్ ప్రకారంగా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు మీ ద్వారా పోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా వస్తారో ఏమో, కానీ ఇంతవరకు అయితే మాత్రం ఎవరు రాలేదు. ఎందుకంటే ఆ రౌతుల్ని టెస్ట్ చేస్తే మనకు ఇన్ని ఏళ్ళ నాటిది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదే ఇప్పటి వరకు రాలే. ఇప్పుడు వస్తే అది ఎన్ని రోజులు, అది 50 ఏళ్ళ కిందిదా, 50 ఏళ్ళ కింద మేము చూసేదా, అంతకు ముందు ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళు చూసిన తర్వాతనే చెప్పగలుగుతారు. మేమైతే ఏం చెప్పలేము దాన్ని. సో ఇప్పుడు అవి మీ ఊర్లో ఇప్పుడు బయట పడ్డాయి, అసలు మీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అంత మంచి విగ్రహాలు మీ ఊర్లో ఇప్పుడు వెల్తికి వచ్చింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది మీ ఊరు ప్రజలకి? మా ఊరు ప్రజలకు మేము ఇటువంటి విగ్రహాలు ఎన్ని వేల సంవత్సరాల కింద మాకు కనపడది అని అంటే, సరే మేము చూతాము దాని గురించి ఏదన్నా గుడి గాని ఏదన్నా నిర్మించుకునే ప్రయత్నానికి మేము సుతం కృషి చేస్తాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కనగర్తి మాజీ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. మనం మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు విగ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ మీ పొలంలో ఉన్నాయంటే, ఈ గ్రామ సంబంధించిన పొలంలో ఉన్నాయన్నట్టుగా నేను విన్నాను. ఒకవేళ దీనికి ఇక్కడ గుడి నిర్మిద్దాం అని చెప్పేసి పునరావాస్తు శాఖ వాళ్ళు అంటే మీరు ఏం చేస్తారు? తప్పకుండా మేడం, ఎందుకంటే మా కనగర్తి గ్రామంలో ఇట్లాంటి గుళ్ళు కూడా కొన్ని మా పెద్దల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. అలాగే మీకు ముందుగా ఎందుకంటే మీ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. దాదాపు మాకు తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తిది, మా తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి కాబట్టి ఇక్కడ వాళ్ళు చూసిరు, మేము చూసినాం. అది కనీసం మనకు ఎవరు కానీ మనకు అంత తెలియదు. ఇక్కడ గుడి కట్టాలని కానీ ఎవరు కానీ ఎక్కడ కానీ ఎవరు అనలేదు. కాబట్టి ఇప్పటికైనా అది మీ ద్వారా పురావస్తు శాఖ వాళ్ళు వస్తే తప్పకుండా మేము వారికి సహకరించి మా గ్రామం తరఫున గుడి కట్టడానికి ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఏర్పాటు చేస్తామని కోరుకుంటున్నాము. ఇది విగ్రహాలు అనేది ఎన్ని ఎకరాలు, అంటే చుట్టూ ప్లేస్ ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? దాదాపు ఇక్కడ మాకు 15 ఎకరాలు 20 ఎకరాల దాకా ఉంది. మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి పంచుకోగా మాకు మళ్ళీ మా అన్నదమ్ములందరికీ మనిషికి ఎకరం భూమి వచ్చింది. ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఏదో వినాయకుడే కదా అని టైప్ లో వెళ్ళిపోయినాం తప్ప అంత డీప్ గా మేము ఆలోచించలేము మేడం. అంటే ఇప్పుడు మీరు గ్రామ పెద్దలు అందరు కలిసి వాళ్ళకుతో ఎందుకు మనమే గుడి నిర్మిద్దామని చెప్పేసి మీకు అలాంటి ఆలోచన ఏం రాలేదా? ఆలోచన ఏం రాలేదు మేడం, ఎందుకంటే అది ఇక్కడ గుడి ఉందో తెలియదు కదా మేడం. ఎందుకంటే గుడి కట్టాలంటే అది దానికి ఒక ప్రతిష్ట ఉంటుంది, దానికి ఒక కార్యక్రమం ఉంటుంది, అది తెలియదు కాబట్టి మేము అంతా డీప్ గా పోలేదు, ఆలోచించలేదు. విగ్రహాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అది మా తాత ముత్తాతల నుంచి చూస్తారు, అట్లే మేము కూడా అట్లే చూసి వదిలి పెడుతున్నాం మేడం. ఇప్పుడు మీ సుమన్ టీవీ ద్వారా పురావస్తు శాఖకు కొంచెం ఏదైనా పురావస్తు శాఖ వచ్చి ఎంక్వైరీ చేస్తే తప్పకుండా మేము వాళ్ళకి సహకరిస్తాం. గుడి కట్టడానికి కూడా మేము గ్రామం తరఫున చర్యలు తీసుకుంటాం మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో కనగర్తి మండల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మనం వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సుమన్ టీవీకి ధన్యవాదాలు. కనగర్తి గ్రామానికి విచ్చేసినందుకు. మా ఊర్లో ఈ పాత విగ్రహాలు అనేటి మాకు 50 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటి నుండి కూడా విగ్రహాలు ఆడియడం ఉన్నాయి అంటారు అందరూ. గతంలో కూడా ఊర్లే ఎట్లాంటి దేవాలయాలు కావాలన్నా హనుమాన్ టెంపుల్ కానీ సాయిబాబా టెంపుల్ కానీ మేము అన్ని చేసుకున్నాం.
ఊరందరి సమక్షంలో. ఇప్పుడు కూడా ఇట్లాంటి విగ్రహాలు తేలినందుకు అందరు కూడా సంతోషిస్తున్నాం. ఇంకా కూడా ఆడ కట్టకడ చింతల చెరువు ఆడ ఉన్నది, అక్కడ కూడా పోయి చూస్తే విగ్రహాలు ఉన్నాయి, పాత పురాణతలు ఉన్నాయి. అది ఏళ్ళ నాటి అని చెప్తారు అందరూ. అంటే ఇది అప్పట్లో మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ అప్పట్లో గుడి ఉండేనా? గుడి ఉన్నదనేది ఎవరు చెప్పలేదు, విగ్రహాలు అయితే ఉన్నాయని తెలుసు. మేము ఎప్పుడు ఇటు చెరువులో కట్టి తిరుగుతుంటాం కనుక తెలుసు. అందరు కూడా కామన్ గా ఈ విగ్రహం ఉంది, అక్కడ ఆ విగ్రహం ఉంది అనుకుంటా వెళ్ళిపోయేటోళ్ళే. ఇది 100 సంవత్సరాల నాటిదే, ఇప్పటి కావు, ఇవి కొన్ని ఏళ్ల నాటి. ఏళ్ళ నాటివే. ఇవి ఇప్పటి ఈ రోజులలో వెలిసినవి కావు, అవి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది. మీరు కూడా వచ్చి తెలుసుకున్నందుకు కూడా మాకు ధన్యవాదాలు. మీరు కూడా అంత ఫోకస్ చేసి పురావస్తు శాఖ వాళ్ళు కానీ ఇంకా వేరే ఎవరైనా కానీ సహకారం చేస్తే ఊరోళ్ళందరం కలిసి ఏదైనా గుడి నిర్మాణం చేయడానికి కృషి చేస్తాం అందరి సమక్షంలో అని కోరుకుంటున్నాను. వెళ్దామా? ఒకసారి చూద్దాం మనం కూడా. సో రండి, పవన్ కూడా మనకు చూపిస్తున్నాడు దగ్గరుండి కూడా. దాని గురించి కూడా కంప్లీట్ గా మనకు తను డీటెయిల్స్ చెప్తాడు. ఎందుకంటే తనే ఈ విషయం గురించి సెర్చ్ చేసి మరీ బయటకు తీసాడు కాబట్టి తనకి అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఒకసారి మనం పవన్ ని ఇంకా మరికొన్ని వివరాలు అడుగుదాం. బయట తీసిన అనే దానికన్నా యాక్చువల్గా బయటనే ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు పెద్దోళ్ళ బయట అన్ని తీసుకున్నారు కదా, మాకు కనబడ్డది ఇక్కడికి వచ్చినాక 2 విగ్రహాలు ఉన్నాయని రీసెంట్లీ మొన్న వచ్చినప్పుడు తెలుసు. అందరికి అక్కడ ఉన్న విగ్రహమే తెలుసు. ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పడం వల్ల విన్నదే మనకు తెలుసు, ఈ ఏజ్ వాళ్ళకంటే అదే తెలుసు. అయితే నాకు త్వరంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తున్నారు కదా, శివనాగిరెడ్డి సార్ కానీ రామోజు అరగోపాల్ సార్ కానీ వీళ్ళు ఎక్కడన్నా శాసనాలు కానీ మన ఊళ్ళోనే గిన్నె ఉంటున్నాయని ముందుగా ఆల్రెడీ ఉన్నాయి, వెలికి తీసింది ఏం లేదు. సో ఇది లోపల లేవు, కంప్లీట్ గా బయట ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్లు లేకుండా ఇంకా క్లియర్ గా కనబడుతుంది. అక్కడికి వెళ్ళి మా పొలాలు ఇటే ఉంటుండే, మంచిగా మొక్కుకుంటూ కొంతమంది పూజలు కూడా చేసేటోళ్ళు మా క్లాస్మేట్స్ కానీ పెద్దోళ్ళు కానీ. హైట్ మీద ఉంది కాబట్టి ఇది పొలమేనా? ఇది పొలంగా ఎప్పుడు చేయలేదు, ల్యాండ్ ఒకళ్ళది. ఇప్పుడు మనం మాట్లాడినట్టు మాజీ సర్పంచ్ వాళ్ళది, వాళ్ళ ల్యాండ్స్, సరౌండింగ్ ల్యాండ్స్. అందరం ఏమనుకుంటున్నాం అంటే ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మీకు ఒక అవగాహన అనేది వచ్చింది వాళ్ళతో మాట్లాడుతుంటే. సో నేను ఎందుకు ఆల్రెడీ ఉన్న వాటినే కొత్త తెలంగాణ చరిత్ర అనే ఫేస్బుక్ పేజ్ లో పెడితే రామోజు అరగోపాల్ సారు మీకు ఫస్ట్ చూసిన పెద్ద విగ్రహము 7వ శతాబ్దం రాష్ట్రకూట్ల కాలం నాటి. అట్లా ఎలా తెలుసు మీకు 7వ శతాబ్దం నాటిదని చెప్పేసి? వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక ఇల్లు ఒక మోడల్ కట్టినా లేకపోతే ఒక గుడి ఒక కాలం నాటిది ఇట్లుందని ఉంటే అది పర్టికులర్ గా ఈ కాలం నాటిదని ఐడియా ఉంటుంది. కొంతమంది 2014లో ఇల్లు కట్టుంటే పరిస్థితి ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఈ కాలంలో కడుతున్నారని తెలుస్తుంది. వాళ్ళకు చరిత్ర చూసిన వాళ్ళకి సిమిలారిటీస్ విగ్రహం ఉంటాయి, తెలిసిపోతుంది. ఇంకా మీకు పర్ఫెక్ట్ కావాలంటే మనం ముందటికెళ్తే శాసనం అనేది ఉంటది, దానిలో కూడా ఉంటది. ఇది రాష్ట్రకూటుల కాలం నాటి మోడలే ఉంది, చాలా అరుదైన విగ్రహంగా చెప్తున్నారు. ఖచ్చితంగా దాని సరౌండింగ్స్ లో, ఎందుకంటే మనకి ఇక్కడ వెమ్లవాడ కూడా దగ్గరనే ఉంది. ఇప్పుడు చాళుక్యుల కాలం నాటిది, ఇదైతే చాళుక్యుల కాలం నాటిది, అది రాష్ట్రకూట్ల కాలం నాటిది. అంటే అది 7వ శతాబ్దం కిందికే వంచన, ఇది 10-11వ శతాబ్దం నాటిదని వాళ్ళు తెలంగాణ చరిత్ర కన్వీనర్ అరగోపాల్ సార్ చెప్పిండు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇక్కడికి పర్టికులర్ అంటే ఇది రీసెంట్లీ చూసింది. నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు. నా 8 ఏళ్ళ 9 ఏళ్ళ నుంచి వెళ్ళేటప్పుడు ఈజీగా నుంచి కూడా మీరు దీని గురించి నుంచి మీకు తెలుసు. కానీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా ఉంది అసలు. దీనికి నాకు తెలిసి ఒక గుడి బాగుంటదని నా అభిప్రాయం. వినాయకుడికి చాలా ఫస్ట్ మనం పూజ ఏం చేసుకుంటాం, వినాయకుడు పూజ చేసుకుంటాం. వినాయకుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వినాయకుడిని అలా ఉంచకుండా ఒక చిన్నపాటి గుడి కట్టుకుంటే కూడా ఈ ఊరికి ఆధ్యాత్మిక పరంగా భజన పోటీలలో కూడా మా విలేజ్ వాళ్ళు 2 వాళ్ళు ఇప్పుడు మీకు ఇచ్చిన బయటలో ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైం వినాయక చవితి ఇక్కడనే స్టార్ట్ అయింది డివిజన్ లెవెల్లో. అంటే 61 సంవత్సరాల నుంచి గణపతిది కాకతాళీయంగా అదే ఇప్పుడు గణపతి మేము ఎక్కడైతే ప్రతిష్ఠిస్తున్నామో అక్కడ బల్గం సినిమా కూడా జరిగింది రీసెంట్లీ. ఇన్ని రోజులు సినిమా నేపథ్యం ఒకటి ఉందని చెప్పుకున్నాం బల్గం నుంచి, బట్ ఇది ఇంకా 7వ శతాబ్దం అంటే ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది, వింటుంటేనే బాగా అనిపిస్తుంది. సో అన్ని అఫీషియల్ గా పురావస్తు వాళ్ళు ధృవీకరించిన తర్వాత పెట్టుకోమంటే మేము విలేజ్ లో ఆ టెంపుల్ లో పెట్టుకుని పూజిస్తాము. లేదు కొత్తగా కట్టాలంటే ఆధ్యాత్మికంగా ఎవరైనా ముందుకు వస్తారు. ఇంకా 7వ శతాబ్దం అంటే కొందరికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటది గుడి కట్టడానికి. ఇప్పుడు మీ డిజిటల్ ఛానల్ ద్వారా ఇంకా రీచ్ అయితే మా ఊరే కదా, ఇంకా అందరూ చూస్తుంటారు. ఫస్ట్ అయితే అది పెద్ద డిజిటల్ ఛానల్ గా వచ్చింది అయితే మీరే. ఒకసారి ఆ విగ్రహం కూడా తప్పకుండా. సో మనం ఇప్పుడు ఇంకొక గణేష్ విగ్రహం దగ్గరికి అయితే మనం వెళ్దాము. ఇప్పుడు పవన్ గారు ఆ విగ్రహం గురించి చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. నెక్స్ట్ ఇంకొక గణేష్ గురించి కూడా మనం తెలుసుకుందాము. దేవుడు ఒక్కడే బట్ 2 విగ్రహాలు కాబట్టి మనం 2 విగ్రహాల గురించి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొన్ని 200 సంవత్సరాలు, కొన్ని 300 సంవత్సరాలు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ ఉంటది కాబట్టి మనం ఆ విగ్రహం గురించి కూడా మనం తెలుసుకుందాం. సో రండి, మనం అతి కష్టం మీద వెళ్ళాలి. ఇది కొంచెం హైట్ లో ఉంది, ముళ్ళు కూడా ఉన్నాయి పోవడానికి కూడా, ఎందుకంటే ఈ మొత్తం పొలమే
కాబట్టి ఇక్కడ కొన్ని అంటే చెట్లు ఉండేవి కాబట్టి ఎండిపోయి అవి కొంచెం గుచ్చుకుంటున్నాయి, కొంచెం కష్టంగానే ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. బట్ మరి నేను మీకోసం వెళ్ళి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో పవన్ గారు మాకు చెప్పండి ఈ విగ్రహం గురించి కూడా. ఫస్ట్ ఇది అక్కడికి చాలా క్లియర్ గా ఉంటుండే, ఈ చెట్లు అనేది ఇంత లేకుండే. ఇప్పుడు మనం అక్కడ రోడ్ లాగా ఉంది కదా, ఆ రోడ్ కూడా చాలా అంటే చాలా క్లియర్ గా ఉండే. అక్కడికి వెళ్ళి మొక్కుకొని చెప్పులు ఇడిచి మొక్కుకొని అంత దూరం నుంచి ఇక్కడ దాకా రాకపోతుంది. కొంచెం భయంగా ఉంటుంది చిన్నప్పుడు చూస్తున్నప్పుడు. అంటే అప్పుడు అన్ని పొలాలు కాకుండా అంటే చెట్లు ఉంటుండేనా? ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారో సేమ్ అట్లనే ఉన్నాయి. ఈ పర్టికులర్ ప్లేస్ ఇట్లానే ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఇది చెట్టు ఇదంతా కొంచెం క్లియర్ గా ఉంటుండే. ఈ సరౌండింగ్స్ లో ఉంటుండే, ఒక్కోసారి అడిదిక్కు కనబడుతుండే. దాని తర్వాత ఇక్కడికి మార్చిర్రు, అంటే ఇదే సరౌండింగ్ అంత. అప్పుడు కొంచెం ఇంకా ఒకప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ఏది కానీ లేకుండే కదా. తర్వాత రీసెంట్లీ వచ్చినప్పుడు 30 years మున్నడికి. అంటే నేను చూస్తుంది నా 5వ తరగతి నుంచి, అంటే ఇది ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వాళ్ళు పెద్దోళ్ళు 50 సంవత్సరాలు అని చెప్పారు. అంటే ఉండడం ఉంది కానీ ఇది ఎవరిని అడిగితే తెలుస్తుంది అన్నది వాళ్ళకి తెలియదు. అంటే కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా రాలేదు. రూరల్ సైడ్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాతావరణం మాట తిరగని. అంటే ఐ మీన్ ఎవరైనా రీచ్ అయితే తెలుస్తుంటాయి. ఇప్పుడు ఎవరు చెప్పినా ఖచ్చితత్వం ఉండదు. ఒక పర్టికులర్ టీం అనేది ఏర్పడ్డారు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం అని. వాళ్ళకి చేస్తే ఒక ఐడియా అనేది రావచ్చు కంప్లీట్ గా. ఇప్పుడు మేము డిస్కస్ చేసుకునే దానికన్నా ఒక చారిత్రక ఆధారం తెలుస్తుంది అని చెప్పి చరిత్ర చేస్తూ వాళ్ళకే చెప్పినాం. ఇది చాలా అరుదైన విగ్రహం. ఇట్లా నల్లరాతి ఇంత కరెక్ట్ గా ఎక్కడ లేదన్నారు. ఈ బండలకి చాలా డిఫరెంట్ ఉంది చూడండి, చాలా అదే ఉంది. వీళ్ళు అన్నది ఏంటంటే అరుదైన విగ్రహంగానే చెప్పారు. ఇట్లాంటిది ఆ గణేష్ ఉంది ఉంటాయి కానీ ఇప్పుడు మనం చూసిన కింది కొంచెం వేరే విభిన్న శైలి ఉంది. ఇది కొంచెం విభిన్నంగానే ఉంది. ఇంకా వీళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు రీసెర్చ్ అనేది చేసిర్రు. పర్టికులర్ గా మీరు అన్నట్టు మీ ద్వారా పురావస్తు శాఖకి వెళ్ళి అయిందంటే వీఆర్ వెరీ హ్యాపీఫుల్. ఎందుకంటే మీ ద్వారా మాకు ఒకటి బయటకు వస్తున్నట్టు, డిజిటల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక చిన్న విగ్రహం కనబడితేనే మనము కొబ్బరికాయ కొడతాము, అగరబత్తీలు ముట్టిస్తాము, పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటాం. ఇది మీ ఊళ్ళో ఉంది కాబట్టి ఈ విగ్రహం ఇంకా ఎంత మంచి క్లియర్ గా ఉంది వినాయకుడు. మీకు ఎందుకు కనీసం ఈ రకంగా మనం పూజలు చేసుకుందామని చాలా మంది చేశారు. చాలా మంది అఫీషియల్ ఇక్కడ ఇప్పుడు విద్యార్థులకు సెంటిమెంట్ గణపతి అంటే ఇక్కడికి వచ్చి పూజలు మంచి గడికి పూజలు చేస్తారు. చాలా ఆ ఒక ఉద్దేశంతో చాలా మంది పూజలు చేస్తారు. ఇప్పటికి నేను చెప్తున్నా ఆధ్యాత్మికంగా చాలా నమ్ముతామని చెప్పి ఇప్పటి కూడా కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఉన్నారు. కానీ కొబ్బరికాయ అంటే వింత అని అంటారు. ఇప్పుడు దీన్ని మనం చూస్తున్నాం కాబట్టి అర్థమైపోతుంది. వచ్చి పూజలు చేస్తా ఉంటే ఆటోమేటిక్ మనకి ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అదే మేము తప్పకుండా మాది ఆధ్యాత్మిక పరంగా మీరు నేను చెప్పాను కదా ఇంతకు ముందే 1 hour కన్నా ఎక్కువనే బయట వెళ్తాను. మా ఊరు అన్నింటిలో విభిన్న శైలి. ఒక బ్యాంకు స్టార్టింగ్ నుంచి ఉండడం, కొన్ని సంవత్సరాల నుంచి బస్సు, ప్రైవేట్ వెహికల్స్ అసలు ఎంకరేజ్ చేయరు. వెరీ రేర్ కేసెస్ లో తప్ప, ఎమర్జెన్సీ కేసెస్ లో తప్ప ఇప్పటికీ బస్ కే ఎక్కువ వెళ్తారు. ఇబ్బందులు ఉన్నా కూడా బస్ అనేది కొంచెం బైక్స్ యూజ్ చేసినా కూడా కొంతమంది బస్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పటికీ ఒక స్పెషల్ బస్ వస్తుంది. ఒకప్పుడు కంటిన్యూస్ ఉండే ఫ్రీక్వెన్సీ ఎక్కువ, ఇప్పుడు తక్కువ అయింది. ఒక బస్సు, ఒక బ్యాంకు గానీ, స్కూల్ ఉంది. అది కూడా ఒక 5-6 మండలాల నుంచి వచ్చి చదువుకున్నారు. ఎల్లారెడ్డిపేట సైడ్, గంభీరావుపేట సైడ్. ఆ కాలంలో మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను ఇదే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు, 10th ఇక్కడ. మరి మీకు ఇట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చింది నేను అడుగుతున్నాను. అంటే నేను పర్టికులర్ ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పడం, చిన్నప్పటి నుంచి పేపర్ చదివే అలవాటు ఉంది. ఆ కాలం నుంచి అంటే నా 2వ తరగతి నుంచి. ఇప్పుడు గూగుల్ లేకున్నప్పటి నుంచి, అప్పుడు పేపర్లే కదా, దాని వల్లనే ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. మాకు దీని గవర్నమెంట్ పరంగా కొంచెం వచ్చినా అట్లా చేసుకుంటాం, లేదు దీనికి పూజలు అట్లా అన్నది గ్రామస్తులు అందరూ కలిసి సహకారం. ఇట్లా మీరే వచ్చారు. ఇప్పుడు మా ఊరు అందరం కలిసి ఇట్లా చేసుకుందాం, మిగతా ఊర్లకు మన ఊరు తెలుస్తున్నప్పుడు చేసుకుందాం అని ఇంకా ఆదర్శంగా ఉంటాం కదా. అదే గ్రామస్తుల సహకారంతో చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత రిస్క్ తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎండలో థ్యాంక్ యూ పవన్ గారు, మాకు ఇంత చక్కగా వివరించారు. ఎవరు కూడా ఇంత చక్కగా చెప్పారు. ఆయన మీరు చిన్న ఏజ్ అయినా కూడా దీని గురించి తెలుసుకొని కూడా మా సుమన్ సో ఇది నేను అక్కడికి వెళ్తాను. ఇందాక నాకు ముళ్ళు కూడా గుచ్చుకుంది. నేను ఇక్కడికి సో చూడండి డ్రెస్ కి కూడా ముళ్ళు గుచ్చుకుంది, కష్టం. సో ఇది చాలా పురాతనమైన విగ్రహము. ఇది బ్లాక్ స్టోన్స్. సో ఇక్కడ చూడండి కొన్ని అంటే స్టోన్స్ వేరే ఉన్నాయి. ఇది ఆల్రెడీ చెక్కి ఇక్కడ తీసుకొచ్చారు. నాకు తెలిసి ఇది అప్పటి కాలంలో ఇక్కడ గుడి ఉండవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాకు తెలిసింది, నా ఓన్ ఒపీనియన్. బట్ ఈ విగ్రహం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. పైననేమో కొంచెం లావుగా ఉంది, కిందికేమో కొంచెం సన్నంగా ఉంది. కానీ ఏ మాత్రం కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. ఎంత క్లియర్ గా ఉంది చూడండి విగ్రహం. నాకైతే నా అదృష్టం అనుకుంటున్నాను నేను ఈ రోజు ఇక్కడికి రావడం. సో ఇక్కడ ఒక శాసనం ఉంది, మనం చూద్దాము. శాసనం అంటే ఏంటంటే నాకు కూడా కొత్తనే ఉంది, కానీ నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి నేను దాని దగ్గరికి వెళ్ళి దాని గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. రండి. బయటకి ఇది చూస్తే ఒక
నార్మల్ ఒక స్టోన్ లాగా అనిపిస్తుంది. రండి ఇలా మంచిగా చూస్తే మనకు అర్థమైపోతది. ఎందుకంటే ఇది మనం ఒక గవర్నమెంట్ కి సంబంధించింది కానీ ఏదైనా కడితే ముందు ఏం చేస్తాము, దాని మీద ఒక నేమ్స్, వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఓపెనింగ్ చేశారని చెప్పేసి మనం ఒక నేమ్స్ మెన్షన్ చేస్తాం కదా. సో అప్పటి కాలంలో ఇలా ఉండేదన్నమాట. ఓన్లీ ఇలా పెడతారు. ఇది చంద్రుడు సూర్యుడు అంట నాకు తెలిసింది. సో చూడండి ఇక్కడ మనకి మంచిగా కనిపిస్తుంది శాసనం. మీకు ఇప్పటికి ఇది అర్థమైపోయి ఉండొచ్చు, ఒకప్పటి శాసనం. ఇప్పుడు అంటే ఇవి అన్ని కొత్తగా వచ్చినాయి శిలాపలకలు అని చెప్పేసి. ఇది అప్పటి కాలం. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇది ఒక శిలాపలకం అప్పటి కాలంలో. ఇప్పుడు ఈ రీనేమ్ ఏంటంటే శిలాపలకము. ఇది అప్పటి కాలంలో శాసనం. అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి. ఫస్ట్ స్టార్టింగ్ మనం పెడతాం కదా ఒక విగ్రహం కానీ ఏదైనా పెట్టాలంటే ముందు ఒక శిలాపలకల మీద వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఓపెనింగ్ చేశారు, దాతలు ఇట్లా అని చెప్పేసి మనం ఒక పేరు మెన్షన్ చేసుకుంటాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే ఇది. సో చూసారు కదండి, అతి ప్రాచీనమైన విగ్రహాల వాటి గురించి మనకైతే కొంచెం అది తెలిసింది. నేను కూడా ఒకటే కోరుకుంటున్నాను, దాన్ని కూడా కొంచెం పునరావాస్తు శాఖ వాళ్ళు పట్టించుకొని దాని గురించి కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా నేను ఈ సుమన్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవి ఇప్పటివి కాదు, కొన్ని ఏళ్ల నాటివి. దాన్ని కూడా మనం టెస్టింగ్ చేసేసి ఒక గుడి నిర్మిస్తే గనక ఈ ఊరు వాళ్ళు కూడా మనం గుర్తు చేసుకుంటాం. మనందరికీ ఇప్పుడు వినాయకుడి విగ్రహం అది ఫస్ట్ మొదటి పూజ ఏం చేస్తాం, వినాయకుడి పూజ. కాబట్టి వినాయకుడిని అలా ఉంచకుండా ఒక గుడి నిర్మిస్తే గనక చాలా హ్యాపీ, అందరికీ హ్యాపీ. సో కెమెరామెన్ రాముతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.